హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి దరిచేరి మా చెల్లి స్టోరీలో 111వ భాగం. సీమంతానికి ముందు రోజు నైటే శాంతి గారు అందరినీ ఇంటికి తీసుకువెళ్తారు. సీమంతానికి ఎవరి భార్యని వాళ్ళు రెడీ చేస్తామని ముందుగానే పెద్దవాళ్ళకి చెప్పటం వలన వాళ్ళు కూడా ఆ విషయంలో కలుగజేసుకోరు. మొదట మన మెయిన్ జంట ఆర్యన్ ఆరోహి దగ్గరికి వద్దాం. ఆర్యన్ ఉదయాన్నే ఆరోహిని లేపి తనే స్వయంగా ఫ్రెష్ చేయించి ఆరోహి చేత బలవంతంగా పాలు తాగించి ఆ తర్వాత స్నానం కూడా తనే చేయించి బయటికి వచ్చి తనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకువచ్చిన గోల్డ్ పింక్ కలర్ లైట్ వెయిట్ పట్టు చీర తనే స్వయంగా కట్టి ఆరోహిని డ్రెస్సింగ్ మిర్రర్ ముందు కూర్చోబెట్టి హెయిర్ డ్రైయర్తో ఆరోహి పొడవాటి జుట్టు మొత్తం డ్రై చేస్తూ ఉంటాడు. ఆరోహి తను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఆర్యన్ ఉదయాన్నే వెళ్లే ముందు సాయంత్రం వచ్చాక ఆరోహికి స్వయంగా అవన్నీ చేయటం అలవాటు చేయటం వలన ఫస్ట్లో కొంచెం సిగ్గుపడిన తర్వాత తన సిగ్గుని వదిలేసి తన భారం మొత్తం తన భర్త మీద వదిలేసి హ్యాపీగా తన భర్త ప్రేమని ఫీల్ అయ్యింది. పైగా ఆర్యన్ చేసేదానిని ఏదైనా వద్దని చెప్తే సీరియస్ అయ్యి అలుగుతాడని ఆర్యన్ ఏం చెప్తే అలానే నడుచుకుంటూ ఉంటుంది. ఆర్యన్ ఇద్దరు ఆరోహి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తీర్చుకోలేని కోరికలన్నీ ఇప్పుడు ఒకరికొకరుగా మారిపోయి తీర్చుకుంటూ ఉంటారు. ఆర్యన్ ఆరోహి హెయిర్ డ్రై చేశాక తనే స్వయంగా యూట్యూబ్ చూసి ఆరోహి కోసం జడ ఎలా వేయాలో నేర్చుకోవటం వలన చక్కగా లూజ్గా జడ అల్లి తన కోసమే ఆర్యన్ స్వయంగా సెలెక్ట్ చేసిన డైమండ్ జ్యువెలరీలో మొదట నెక్లెస్ పెట్టి తర్వాత మినీ హారం, లాంగ్ హారం, పగడాలు డైమండ్స్ పొదిగి ఉన్న పెద్ద బుట్ట కమ్మలు, వాటికి మాటీలు చంపసౌరాలు కలిపి పెట్టి నడుముకి అటు సన్నగా కాకుండా ఇటు లావుగా కాకుండా మీడియం సైజు ఉన్న వడ్డానం ఆరోహికి పెట్టి చేతులకి అటు ఇటు సన్నని డైమండ్స్తో పొదిగి ఉన్న గాజులు మధ్యలో పింక్ కలర్ మట్టి గాజులు వేసి అందంగా అలంకరిస్తాడు. నుదుటన రెడ్ స్టిక్కర్, దాని కింద కుంకుమ పెట్టి మోకాళ్ళ మీద కూర్చుని ఆరోహి కాలిని తన మోకాళ్ళ మీద పెట్టుకుని కాళ్ళకి బంగారు పట్టీలు పెట్టి అలాగే పారాని కూడా పెడతాడు. ఆరోహి తన బుగ్గల కింద చేతులు పెట్టుకొని చిరునవ్వు నవ్వుతూ సైలెంట్గా ఆర్యన్ ప్రేమని ఫీల్ అవుతూ ఆర్యన్ చేసే పనులను చూస్తూ ఉంటుంది. ఆర్యన్ పైకి లేచి ఆరోహి తలలో మల్లెపూలు కనకాంబరాలు మిక్స్ చేసి కట్టిన మాలని 4 వరుసలుగా పెట్టి ఆరోహిని పైకి లేపి తన వైపు తిప్పుకొని ఆరోహి కంటి కొసలలో ఉన్న కాటుక తీసి చెవి వెనక పెట్టి మెటికలు విరిచి, నీకు ఎవరి దిష్టి తలక్కూడదు ఆరోహి, చాలా అందంగా ఉన్నావు, ఎంత అంటే నా కళ్ళల్లో నీకే చూడు తెలిసిపోతుంది అని నవ్వుతూ అంటాడు. ఎందుకంటే ఆర్యన్ మొహంలో ఆరోహిని చూడగానే వచ్చే వెలుగు ఆ రోజు ఇంకా రెట్టింపు అవుతుంది. ఫస్ట్లో సన్నగా ఉన్న ఆరోహి ప్రెగ్నెన్సీ వలన దాదాపు 7వ నెలకే 15 కేజీల వరకు వెయిట్ గెయిన్ అవ్వటం వలన కొంచెం బొద్దుగా తయారయ్యి ఆ చీరలో ఇంకా అందంగా అచ్చు బొద్దుగా ఉన్న బాపు బొమ్మలా కనిపిస్తూ ఉంటుంది. ఆర్యన్ మొత్తం రెడీ చేశాను అనుకున్నాక ఆర్యన్ ఆరోహి మొహాన్ని 2 చేతుల్లో పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆరోహిని పైనుంచి కింద వరకు చూసి పర్ఫెక్ట్ అనుకున్నాక మోకాళ్ళ మీద కూర్చొని ఆరోహికి అప్పటికే 7వ నెల వలన పొట్ట కొంచెం ముందుకు వచ్చి పొత్తి కడుపు కనిపిస్తూ ఉంటుంది. ఆర్యన్ ఆరోహి పొత్తి కడుపు మీద ముద్దు పెట్టుకొని ఆరోహి నడుముని 2 చేతుల్లో పట్టుకొని ప్రిన్సెస్ ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ, నేను అన్నట్టుగానే మమ్మీని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు కదా అని అనగానే లోపల నుంచి బేబీ ఆర్యన్ మాటలు ఫీల్ అయినట్టు తంతూ ఉంటుంది. ఆరోహికి ఆర్యన్కి అదంతా 5వ నెల వచ్చినప్పటి నుంచి
ఆర్యన్ మాట్లాడితే బేబీ అలాగే తనతో ఉండటం వలన అలవాటయ్యింది కాబట్టి ఆర్యన్ మురిసిపోతూ, అయితే జాగ్రత్తగా చూసుకుంటున్నావన్నమాట. మమ్మీకి 9వ నెల పడగానే మమ్మీని అస్సలు ఇబ్బంది పెట్టకుండా త్వరగా బయటికి వచ్చేయి ప్రిన్సెస్. నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నాం. నువ్వు, నేను, అన్నయ్య, అక్క అందరం ఒక పార్టీ, మమ్మీ మాత్రమే ఒక పార్టీ, ఓకేనా అని అనగానే లోపల బేబీ నాన్ స్టాప్గా ఆరోహిని తనతో ఉంటుంది. ఆరోహి అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఆర్యన్ తల నిమురుతూ, అలా ఏమీ కాదు, నా పాప నా పార్టీలోనే ఉంటుంది. ఇప్పటికే ఇద్దరిని మీ వెనకే పెట్టుకొని నా మాట వినకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఈ పాప కూడా మీ మాటే వింటే నేను అలుగుతాను అని ఆలకమొహం పెట్టి అంటుంది. ఆర్యన్ నవ్వుతూ, అయ్యో ప్రిన్సెస్, మీ మమ్మీ అలిగింది, మరి ఇప్పుడు మీ మమ్మీ అలక ఎలా తీర్చాలబ్బా అంటూ గడ్డం మీద వేలు పెట్టి ఆలోచిస్తున్నట్టు ఫోజ్ పెట్టి, గుర్తొచ్చింది, మీ మమ్మీకి నేను ఒక కిస్సి ఇస్తే వెంటనే అలక ఎగిరిపోతుంది కదా అంటూ పైకి లేచి ఆరోహి వైపు కొంటెగా చూస్తూ, ఇవ్వమంటావా మరి అని అడుగుతాడు. ఆరోహి వెంటనే నవ్వేస్తూ, దానికోసమే వెయిటింగ్ ఆర్యన్ గారు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి నుదుటి మీద బుగ్గల మీద మీ కూతురికి తప్ప ఎక్కడైనా ముద్దు పెట్టారా? కాంప్లికేషన్స్ లేవని చెప్పినా కనీసం దగ్గరికి కూడా తీసుకోలేదు. ఎప్పుడెప్పుడు మీరు దగ్గరికి తీసుకుంటారా అని వెయిట్ చేస్తున్నాను నేను అని ఫస్ట్ టైం తన ఫీలింగ్స్ ఓపెన్గా చెప్తుంది. అబ్బో! మా ఆరోహి బాగా ఎదిగిపోయిందే. నేను ముట్టుకుంటే ముడుచుకుపోయేది, ఇప్పుడు తనంతట తానే ముద్దు పెట్టమని అడుగుతుంది అంటూ ఆరోహి బుగ్గ మీద ముద్దు పెట్టి, నువ్వు చిన్న విషయంలోనైనా స్ట్రెయిన్ అయితే నేను తట్టుకోలేను. అయినా నిన్ను దగ్గరికి తీసుకోకపోవటం ఏంటి? రోజు నువ్వు నా గుండెల మీదే పడుకుంటున్నావు కదా! జస్ట్ మన శరీరాల మధ్య ఫిజికల్ ఇంటిమేషన్ ఒక్కటే అవ్వట్లేదు. కానీ మనసుకి మనసుతో అవుతుంది కదా! ఒకవేళ ఫిజికల్ ఇంటిమేషన్ వల్ల పొరపాటున నీకు కానీ, బేబీకి కానీ ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఆరోహి. అందుకే ఇన్ని నెలల నుంచి సైలెంట్‌గా ఉన్నాను. ఒక్కసారి బేబీని కని నువ్వు పూర్తిగా సెట్ అయ్యాక అప్పుడు చూడు. నువ్వు నన్ను అస్సలు ఆపలేవు. ఇప్పుడు వద్దు అన్నా, అప్పుడు వద్దు అన్నా నేను నిన్ను వదలను అంటూ ఆరోహి కోరిక తీర్చటానికి తన పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెట్టి వదిలి, ఐ లవ్ యూ ఆరోహి. నేను చేసిన తప్పుల్ని మన్నించి నా జీవితంలోకి వచ్చి నాకింత మంచి ఫ్యామిలీని అందించినందుకు నీకు ఈ జన్మంతా నా అంతులేని ప్రేమని ఇవ్వటం తప్ప ఏమీ చేయలేను అంటూ సైడ్ నుంచి హత్తుకుంటాడు. ఆరోహి కూడా ఆర్యన్ ప్రేమకి మురిసిపోతూ, నాకు ఇది చాలు ఆర్యన్ గారు అంటూ ఆర్యన్ కౌగిలిలో ఒదిగిపోయింది. ఇప్పుడు కిరణ్, నేహ జంట దగ్గరికి వెళ్ళి వద్దాం పదండి. కిరణ్ నేహాని ఉదయాన్నే లేపి ఫ్రెష్ అవుదు పద అనగానే నేహ బద్ధకంగా కళ్ళు తెరిచి చేతులు చాపి ఎత్తుకో అనగానే కిరణ్ తన 2 చేతులతో నేహాని ఎత్తుకొని, ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నీకు ఇదొక అలవాటైపోయింది. ప్రతి ఒక్క పని నాతో చేయించుకోవటం, చివరికి బాత్రూమ్ వరకు కూడా నడవకుండా నేనే ఎత్తుకొని వెళ్ళేలా చేస్తున్నావు అని నిష్ఠూరంగా అంటూనే బాత్రూంలోకి తీసుకువెళ్ళి తనే స్వయంగా బ్రష్ చేయించి బయటికి తీసుకువచ్చి నేహా చేత పని మనిషి తెచ్చిన పాలు తాగించి గ్లాస్ పక్కన పెట్టి, స్నానం చేయించనా అని అడుగుతాడు. అడగాల, అది కూడా
అంటూ కిరణ్ బాత్రూంలోకి తీసుకువెళ్ళగానే తనకంటే ముందే బట్టలు తీసేసి కిరణ్ ఎదురుగా న్యూడ్గా నిలబడుతుంది. కిరణ్ తనకేమాత్రం ఫీలింగ్ లేకుండా ఒక చంటి బిడ్డకి స్నానం చేయిస్తున్నట్టు నేహాకి స్నానం చేయించి టవల్ చుట్టి తనని మళ్ళీ ఎత్తుకొని బయటికి తీసుకువస్తాడు. స్నానం చేస్తున్నంతసేపు నేహ కిరణ్ ఫీలింగ్స్ గమనిస్తూనే ఉంది. తన కళ్ళల్లో చిన్న ఫీలింగ్ కూడా లేనట్టు జస్ట్ తనని ఒక చంటి పాపలా ట్రీట్ చేస్తూ ఉండటం డైలీ గమనిస్తూనే ఉంటుంది. కిరణ్ నేహాని బయటికి తీసుకువచ్చి కిందకి దించగానే కిరణ్కి మెడ చుట్టూ చేతులు వేసి కిరణ్ మొహాన్ని దగ్గరికి లాక్కొని తనే కిరణ్ పెదాలని అందుకొని ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. కిరణ్ కూడా నేహా నడుం చుట్టూ చెయ్యి వేసి కొంచెం తన వైపు లాక్కొని బేబీకి ఇబ్బంది కలగకుండా నేహాని అడ్జస్ట్ చేసుకొని తను కూడా ముద్దు పెడుతూ ఉంటాడు. పెదవులు విడిపోయాక నేహ కిరణ్ని హగ్ చేసుకొని ఐ లవ్ యూ సో మచ్ కిరణ్. 5 నెలల నుంచి చూస్తున్నాను. నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నువ్వే నాకు సంబంధించిన ప్రతి పని చేస్తున్నావు. ఆఖరికి స్నానం కూడా. కానీ నీ ముందు నేను న్యూడ్గా నిలబడిన నీ కళ్ళల్లో నాకు కొంచెం కూడా నా మీద ఎలాంటి ఫీలింగ్ కనిపించలేదు. ఆర్యన్ అలా చేయకపోయి ఉంటే నీలాంటి బంగారాన్ని నేను లెఫ్ట్ లెగ్తో తన్ని లైఫ్ లాంగ్ మిస్ అయిపోయేదాన్ని అని అంటుంది. కిరణ్ కూడా అప్పుడప్పుడు నేహ మీద ప్రేమ కలుగుతూ ఉంటే నేహాని హత్తుకుని నా బిడ్డను మోస్తున్న నీకోసం ఈ మాత్రం చేయలేనా ఏంటి? ఆయన నువ్వు నా ముందు న్యూడ్గా నిలబడినా ఇప్పుడు నాకు చిన్నపిల్లలా కనిపిస్తావు. పైగా నిన్ను జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత. ఈ మాత్రం దానికి నువ్వు నాకు బంగారం అంటూ పెద్ద సర్టిఫికెట్ ఇవ్వనవసరం లేదు. ఒక్కసారి డెలివరీ అవ్వని, అప్పుడు చెప్తా నీ సంగతి అని నేహాని వదిలి తనే స్వయంగా ఆర్యన్ సంజయ్లతో పెళ్లికి సెలెక్ట్ చేసి తీసుకువచ్చిన బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో లైట్ వెయిట్ పట్టు శారీ కట్టి రెడీ చేస్తూ ఉంటాడు. కిరణ్ శారీ కట్టాక మా ఆయన బంగారం అంటూ కిరణ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది నేహ. మరి మా ఆవిడ కూడా బంగారం, మరి నేను కూడా ముద్దు పెట్టుకున్నా అని నేహ కళ్ళల్లోకి కొంటిగా చూస్తూ అంటాడు. అది ప్రత్యేకంగా అడగాల? నేనే నీ దాన్ని, ఇక నువ్వు నన్ను అడగటానికి ఏముంది అంటూ కిరణ్ కంటే ముందే కిరణ్ పెదవులు అందుకొని గట్టిగా ముద్దు పెడుతూ తన ప్రేమని తెలియజేస్తూ ఉంటే కిరణ్ కూడా ఆ ముద్దుకి జత కలిపి అందులోనే నేహ మీద కలుగుతున్న ప్రేమని తెలియజేస్తూ ఉంటాడు. కిరణ్ పెదవులు వదలగానే నేహ ఆయాసంగా ఊపిరి పీల్చుకొని కిరణ్ వైపు ప్రేమగా చూస్తూ, కిరణ్ నిజం చెప్పు, నువ్వు ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావు కదా? నువ్వు పెట్టిన ముద్దులో నాకు ప్రేమ కనిపిస్తుంది. ఎందుకు ఇంకా దాస్తున్నావు? నన్ను ప్రేమిస్తే చెప్పేయచ్చు కదా అని అలకగా అడుగుతుంది. ప్రేమేంటి ప్రేమ? జస్ట్ పెళ్ళామనే హక్కుతో ముద్దు పెట్టాను. అంతేకాని ప్రేమ లేదు, గేమ లేదు. నీ మీద ఇష్టం మాత్రమే ఉంది. అది కూడా నా బేబీని నువ్వు మోస్తున్నావని కావాలని అబద్ధం చెప్తూ, సరే పద లేట్ అవుతుంది, మళ్ళీ పెద్దవాళ్ళు వచ్చి మనల్ని లాక్కుపోతారు అంటూ ఆర్యన్ సంజయ్లతో పాటు తను తీసుకువచ్చిన డైమండ్ జ్యువెలరీని పెట్టి రెడీ చేసి తనని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, చాలా అందంగా ఉన్నావు నేహ అని నేహ కంటికొసల కాటుక చెవి వెనుక పెడతాడు. నేహ స్లిమ్గా ఉండేది కాస్త ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం బొద్దుగా తయారవుతుంది. కిరణ్ నేను ఎప్పటి నుంచి ఒక మాట అడగాలనుకుంటున్నాను. అసలు నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి ఇంత జాగ్రత్తగా
ఇంత ప్రేమగా చూసుకోవాల్సిన అవసరం నీకేంటి? మీ అమ్మకి నన్ను వదిలేసి నువ్వు ఆఫీస్‌కి వెళ్ళొచ్చు కదా! నేనంటే నీకు ఇష్టం మాత్రమే ఉంటే, ఆ ఇష్టంతోనే నేను నిన్ను పగలు, రాత్రి ఇంతలా సతాయిస్తూ ఉన్నా, ఇంత ఓపికగా ఎవరు నా పనులు చేయరు. నిజం చెప్పు కిరణ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా! నీ ప్రేమ కోసం ఇక్కడ నా మనసు చాలా వెయిట్ చేస్తుంది అని అడుగుతుంది. కిరణ్ వెంటనే నేహాని సైడ్ నుంచి హత్తుకొని, ఇప్పుడు అవన్నీ వద్దు నేహ. ఈ టైంలో ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోవటం నీకు, బేబీకి ఇద్దరికీ మంచిది కాదు. నువ్వు అడిగిన దానికి నా సమాధానం, నేను ప్రతి క్షణం నీ మీద ఇష్టంతోనే ఇవన్నీ చేస్తున్నాను. నన్ను అర్థం చేసుకో. ఇప్పుడిప్పుడే పాత జ్ఞాపకాలు అన్నీ మర్చిపోయి నిన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేయటానికి ట్రై చేస్తున్నాను. అలాంటి టైంలో నువ్వు ఇలా అడిగితే నేనేం చెప్పగలను చెప్పు? నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా! అని అనునయంగా నేహ హర్ట్ అవ్వకుండా అంటాడు. నేహ వెంటనే తనని తాను సంభాళించుకొని మనసులో, నిజమే, ఎందుకు నేను కిరణ్‌ని ఇలా ప్రేమ కోసం ఫోర్స్ చేస్తున్నాను? ఫోర్స్ చేస్తే ప్రేమ పుడుతుందా? ముందుగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎప్పటికైనా కానీ కిరణ్ నన్ను ప్రేమించకుండా ఉండడు కదా! ఈ ఈ లైఫ్‌కి కిరణ్ ఈ లైఫ్ కిరణ్‌కి మొత్తం నాకు రాసి ఇచ్చేశాడు. ఇక ఎందుకు టెన్షన్ పడటం? అన్నీ అనవసరంగా కి ఆహ్, ఈ టెన్షన్స్ అన్నీ అనవసరంగా కిరణ్‌ని బాధపెడుతున్నాను అని అనుకుంటూ, నువ్వు అనవసరంగా వీటి గురించి ఆలోచించకు కిరణ్. ఐ యామ్ సారీ. నిన్ను అనవసరమైన ప్రశ్నలు అడిగి మైండ్ మొత్తం డిస్టర్బ్ చేశాను. కానీ కావాలని కాదు. ఏదో మనసులో చిన్న డిస్టర్బెన్స్. ఆర్యన్, ఆరోహి అక్కని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటే, ఆ ప్రేమ నీలో కూడా చూడాలి, కావాలి అనిపించి అడిగాను. కానీ నువ్వు నన్ను చాలా బాధ్యతగా, ఇష్టంగా నాతో ప్రవర్తిస్తున్నావని గుర్తించలేకపోయాను. ఏదో ఒకరోజు నా మీద ఉన్న ఇష్టం ప్రేమగా మారుతుంది కదా! అది చాలు అని తనకి తాను సర్ది చెప్పుకొని అంటుంది. కిరణ్‌కి నేహ మనసులో ఉన్నది అర్థమై, ఈ టైంలో తనని బాధ పెట్టటం ఇష్టం లేక, నిజంగా చెప్తున్నాను నేహ, నువ్వు నా లైఫ్‌లోకి రావటంతోనే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషాలన్నీ వస్తాయని నేను నా జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ నువ్వు అనుకోని వరంలా అన్నీ తీసుకొని వచ్చావు. అందుకే చెప్తున్నాను. నిజంగానే ఇప్పుడిప్పుడే నీ మీద నాకు ప్రేమ మొదలైంది. అది ముదిరి పాకానికి రావటానికి టైం పడుతుంది. అప్పటి వరకు ఇలా ఇష్టంతోనే కానిచ్చేద్దాం. ప్రస్తుతానికైతే నువ్వు ఇవన్నీ వదిలేసిరా. ఇప్పటికే లేట్ అయ్యింది అని అంటూ నేహ పాపెట్లో కుంకుమ దిద్ది, పద, కింద అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి నేహాని నిదానంగా నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. ఎత్తుకొని తీసుకువెళ్ళి అందరి ముందు స్పెషల్‌గా కనిపించటం ఇష్టం లేక, నేహ మనసులోనే సంతోషిస్తూ, ఏదైతే ఏంటి, కిరణ్ నన్ను ప్రేమిస్తున్నాడు కదా! అది చాలు అని సంతోషంగా కిరణ్‌తో పాటు కిందకి వెళ్తుంది. ఇప్పుడు మనం మన మూడవ జంట హాసిని, సంజయ్‌ల దగ్గరికి వద్దాం. సంజయ్ కూడా హాసినిని తనే రెడీ చేస్తాను అని బలవంతంగా పెద్దవాళ్ళందరినీ పంపించి హాసినిని స్కై బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ లైట్ వెయిట్స్ పట్టు చీర కట్టి, ఆరోహి, నేహాలకి ఎలాంటి జ్యువెలరీ వేసి రెడీ చేశారో అలానే యాజ్ ఇట్ ఈజ్ రెడీ చేస్తాడు. పూర్తిగా రెడీ చేశాక హాసినిని పైనుంచి కింద వరకు చూసి కాటికి తీసి చెవి వెనుక పెట్టి సైడ్ నుంచి హత్తుకొని, బంగారం, నువ్వు నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి నా లైఫ్ రంగుల హరివిల్లులా మారిపోయింది. ఊహ తెలిసిన దగ్గర నుంచి అందరూ నిన్నే నా భార్య అంటే నువ్వే నా ప్రాణం అనుకొని బ్రతికాను.
నువ్వు కూడా నన్ను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నాకు ఒక రంగుల ప్రపంచాన్ని పరిచయం చేశావు. ఐ లవ్ యూ హాసిని. ఐ లవ్ యూ సో మచ్ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని నిదానంగా నడిపించుకుంటూ కిందకి తీసుకువస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.